అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే మనకు మట్టి పనులు అనేది థర్డ్ లేయర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అనేది రెడీ చేస్తున్నారు. సో ఇది మెయిన్ అనమాట, ఎందుకంటే ఆ మట్టితోనే మనకు షేప్ అనేది ఫినిషింగ్ టచ్ అనేది చేస్తారు. సో ఇది చేసిన వెంటనే మనకు కలర్ పని అనేది స్టార్ట్ అయిపోతుంది. కలర్ పని కూడా ఫస్ట్ వైట్ కలర్ స్టార్ట్ అవుతుంది. వైట్ కలర్ తర్వాత మిగతా కలర్ ఏదైతే గోల్డ్ కలర్ ఉందో, బాడీ కలర్ ఉందో అది అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేసి ఇంకొక 2 డేస్లో అయితే మట్టి పనులు కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక 1 వీక్లో మనకు మాక్సిమం కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని పైన పాముల దగ్గర నుంచి కింద బేస్ వరకు ఎట్లెట్లున్నాయని ప్రతి ఒక్కటి జూమ్ చేసి చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా పైన మనకి పాములు 7 నాగుపాములు ఉన్నాయి కదా, అందులో 3 నాగుపాములు అయితే రెడీ చేసినారు. సో ఈ మాటలలో కాకుండా వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. 10th ఆగస్ట్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. ఇప్పుడైతే టైం కూడా వచ్చేసి 6:37 అయితే అవుతుంది. సో ఒక్కసారి ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి జూమ్ చేసి చూద్దాం. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో పైన చూసుకుంటే మనకు నాగుపాములు ఏవైతే 7 సర్పాలు ఉన్నాయో, 7 సర్పాలలో అయితే 3 సర్పాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అండ్ 4వ సర్పానికి సంబంధించి అయితే మట్టి అనేది పెడుతున్నారు. 3 సర్పాలు కంప్లీట్గా అయిపోయినాయి. అండ్ ఇక్కడ మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే కొంచెం పైన ఏదైతే బ్యాక్ సైడ్ పాముల వెనకల సైడ్ ఏదైతే ఉందో అక్కడైతే కొంచెం జాలి పెట్టేది బ్యాలెన్స్ ఉంది, దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ అదేవిధంగా కొంచెం కిందికి చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది. కళ్ళు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. అండ్ నిన్న మనకు తెలిసిన విషయం ఏంటంటే సెకండ్ లేయర్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఏవైతే తలలు ఉన్నాయో 7 తలలకు సంబంధించి ఆ 7 తలలకైనా మొత్తం సెకండ్ లేయర్ మట్టి వర్క్స్ అంటే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక థర్డ్ లేయర్ మట్టి వర్క్ కూడా ఇంకో 2 డేస్ లేదా 3 డేస్, అంటే ఇది కొంచెం సెకండ్ లేయర్ ఏంటంటే ఎండాలన్నమాట. ఎండితే థర్డ్ లేయర్ ఏంటంటే ఫినిషింగ్ రావాలి కదా. సో ఫినిషింగ్ రావడం కోసం ఎండిన తర్వాత కొంచెం చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఎండడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బ్రదర్ అయితే లాస్ట్లో కూర్చొని అమ్మవారి ఫేస్ దగ్గర కొంచెం ఫినిషింగ్ టచ్ అనేది ఇస్తున్నాడు చూడండి. అంటే సెకండ్ లేయర్ మట్టితోనైతే కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. అమ్మవారి ఎగ్జాక్ట్ కనుబొమ్మ పైన అయితే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నాడు. అంటే వేలుతోనే చేస్తుండు చూడండి, చేయితోనే చేస్తుండు. మళ్ళీ వేరే పరికరం కూడా లేదు వేరేకి సంబంధించి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరికి సంబంధించి తలలో చూసుకుంటే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్ మట్టితోనైతే. ఇక థర్డ్ లేయర్ మట్టి అనేది ఇక మనకు 2 డేస్ లేదా 3 డేస్ అయితే టైం పడుతుంది. అండ్ కొంచెం కిందికి చూసుకుంటే మనకు గణేష్కి సంబంధించి తొండము అండ్ ఇక్కడ దంతాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడైతే మనకు సెకండ్ లేయర్ మట్టి పనులు అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా. ఇక్కడ ఏదైతే బుజ్జ పైన మనకు అదే విధంగా చేతులకైతే మనకు ఇంకా సెకండ్ లేయర్ మట్టి అనేది స్టార్ట్ చేయలేదు. అండ్ చేతులకు చూసుకుంటే మనకు అక్కడ కూడా ఫస్ట్ లేయర్ మట్టే ఉంది. మనకు ఆయుధాలు కూడా చూడండి, కమలం పువ్వు వెనకాల త్రిశూలం, బుక్కు, రుద్రాక్షలకు సంబంధించి చేయిలు అయితే అదే విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు లడ్డు చేయి దగ్గర చూసుకుంటే లడ్డు అనేది పెట్టేసారు అనమాట. లడ్డు పెట్టేసి మనకు సెకండ్ లేయర్ మట్టి పని అనేది స్టార్ట్ చేసేసారు. మన లడ్డు అనేది నిన్న పెట్టి మట్టి పెట్టేసారు. అండ్ చేతులకు మనకు ఆయుధాలకు వెనకాల ఉన్న దానికి సెకండ్ లేయర్ మట్టి పని అనేది స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూసుకుంటే తమిళనాడు నుంచి వచ్చిన టీం మన కళాకారులు అయితే మట్టి పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఆయన మెయిన్ ఉన్నాడు అనమాట. ఆయన మూర్తి అనే కళాకారుడు అయితే చేస్తుండు చూడండి. ఇప్పుడు మనకు ఆరెంజ్ కలర్ లుంగితోనైతే కనిపిస్తుంది కదా అన్న, ఆయన మెయిన్ అన్నమాట. వాళ్ళకి తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులకి మెయిన్. సో అక్కడ చూసుకుంటే మన కమలం పువ్వు, వీణ, ఆయన చేతిలో లడ్డు అయితే క్లియర్గా కనిపిస్తుంది. నేను చాలామంది వేలు గురించి అడిగారు కదా, సో వేలు కూడా పెట్టేసి చూడండి బ్రదర్. వేలు పెట్టేసే చేస్తారు. సో చాలామంది మర్చిపోయారేమో, చెప్పండి అని అంటున్నారు. ఇక అట్లా మర్చిపోతే అంత పెద్ద గణేష్ని తయారు చేయడంలో ఇక ఏం ఉండదు ఆ కళాకారులకి. సో అట్లా ఏం మర్చిపోరు. అండ్ కొంచెం కిందికి చూసుకుంటే మనకు స్వామివారి ధోతికి సంబంధించి అయితే డిజైన్ అనేది ఫైనల్ లుక్ వచ్చేసింది. అంటే ఫైనల్ లుక్ అంటే సెకండ్ లేయర్ మట్టితోని మొత్తం అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లేయర్ మట్టితోని ఫినిషింగ్ టచ్ ఇస్తే థర్డ్ లేయర్ మట్టి అయిన నెక్స్ట్ ఒక 2 డేస్ 3 డేస్లో మనకు కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఒక్కసారి మీరు టోటల్గా అయితే చూసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ రైట్ సైడ్ ఉన్న మండపంలో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో మనకు శంకరుని పార్వతి కళ్యాణం అయితే ఉంటుంది కదా. సో అవి కొంచెం అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ 2 మండపాలు చూపించాను. అంటే 3 విగ్రహాలు రెడీ చేసారు సేమ్, కాకపోతే నార్మల్గా చేసి పెట్టారు. జస్ట్ నేను ఖైరతాబాద్ గణేష్ పాదాల దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ వర్క్ ఏం జరుగుతుంది అప్డేట్ ఏమనేది చూసి ఇక్కడ దూరంకి వెళ్ళి అయితే చూసుకుని మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. సో మధ్యలో అయితే అంటే శివపార్వతుల కళ్యాణం చేయించడానికి మధ్యలో ఒక స్వామివారిని పెట్టడం జరిగింది. అంతకుమించి ఇంకేం లేదన్నమాట అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రావుకేతుకు సంబంధించి నిన్న ఏం మాట్లాడినామో అదే ఉందన్నమాట. అంతకుమించి ఇక్కడ అప్డేట్ కూడా ఏం లేదు ఇంకా కనిపిస్తుంది కదా. అంతకుమించి అయితే అప్డేట్ కూడా ఇక్కడ కూడా ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సెకండ్ లేయర్ మట్టితోనైతే స్వామివారి పాదాల దగ్గర అయితే మనకు స్మూత్గా ఫినిషింగ్ వర్క్ అయితే చేసిరు అనమాట. మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా పాదాల దగ్గర. సో ఇంత నీట్గా క్లియర్గా అయితే చేసిరు మంచిగా.
అండ్ ఇంకా కొంచెం పైకి చూసుకుంటే మనకు స్వామివారి ధోతికి సంబంధించింది కూడా చూడండి, అక్కడక్కడ మనకు ముడతలు అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టి వర్క్ చేసిరు, నిన్న లేకుండా ఇవన్నీ. సో ఇప్పుడు అనేది క్లియర్గా అనిపిస్తున్నాయి చూడండి ధోతి ఇక్కడ బొజ్జ వరకు. ఇంకా బొజ్జ నుంచి కొంచెం కడుపు అండ్ మనకు తొండం దగ్గర అయితే కొంచెం అంటే చేయలేదన్నమాట. ఇంకా సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి వర్క్స్ అయితే చేయలేదు, ఇక్కడైతే చేసారు. కొంచెం ఇంకా జూమ్ చేసి చూపిస్తాను స్వామివారిది, మనకు స్వామివారి ధోతిది చూపిస్తాను చూడండి. మొత్తం ఇది హ్యాండ్ మేకింగ్ అనమాట, చేయితోనే చేసింది అనమాట, ఇంకా వేరేది ఏం ముట్టుకోలేరు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముడు, అయోధ్య బాలరాముడికి కూడా మనకు సెకండ్ లేయర్ అనేది ఇంకా అంటే సెకండ్ లేయర్ అంటే మనకు వరి పొట్టుతో చేసిన మట్టి చేసిరు, కానీ ఇంకా అంతకు మించి అయితే మట్టి ఇంకా వేరే మట్టికి సంబంధించి ఏం చేయలేరు. అండ్ వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మట్టి అయితే పెట్టారు. ఇంకా చూసుకుంటే మనకు వెనక సైడ్ ఏదైతే ఉందో అది ఒక్కటి కంప్లీట్గా చేయలేరు అనమాట. అండ్ పైన చూసుకుంటే మనకు షాలో కూడా మట్టి పెట్టేసారు. సో ఇట్లా అంటే ఇప్పుడు మనకు నిన్న ఏదైతే వర్క్ అవుతుందో దానికి సంబంధించిన వర్క్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది, ఇంకా అంతకు మించి ఎక్స్ట్రా వర్క్ అయితే కనిపించట్లేదు. ఎందుకు అని అంటే పైన మనకు 7 తలలకు సంబంధించి మట్టి పెడతారు, సెకండ్ లేయర్కి సంబంధించి మట్టి పెడతారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పైన ఒక డిజైన్ అనేది చేస్తున్నారు అనమాట. అంటే కళ్ళు ఏ విధంగా రావాలి, కన్ను బొమ్మలు ఏ విధంగా రావాలని డిజైన్ చేస్తారు. ఉన్న కళాకారులు మొత్తం అందులో నిమగ్నం అయిపోయారు. కొన్ని లక్షల మంది దర్శించుకునే గణేశుడు మంచి అందంగా ఉండాలనేసి. సో ఇక్కడ ఏదైతే మట్టి కనిపిస్తుందో ఆ మట్టి థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అన్నమాట రెడీ చేస్తున్నారు. సో ఇది ఫినిషింగ్ టచ్గా అయితే వస్తుంది అనమాట. కనిపిస్తుంది కదా, ఇందులో సన్న గడ్డి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సన్న గడ్డి, ఇక్కడ ఈ బస్సుల నుంచి సన్న గడ్డి వేరువేరుగా చేస్తున్నారు. ఆ వేరువేరు చేసిన గడ్డి ఇక్కడ ఈ సంచులలో వేరువేరుగా చేస్తున్నారు. ఈ సంచులలో వేరువేరుగా చేసిన గడ్డి అంటే ఇది మొన్న మనం ఏది అనుకున్నాం, ఏది అది మన కొబ్బరి పొట్టు అన్నాం కదా, ఆ కొబ్బరి పొట్టు మన కొబ్బరి ఏమంటారు గడ్డి అన్నాం కదా, కొబ్బరి గడ్డి కన్నా ఇంకా గడ్డిలో నుంచి సన్నగా తీసి దాన్ని ఇందులో సన్న మట్టి కలిపి ఆ మట్టిలో ఇంకా కొంచెం అది ఏమంటారు బంకమట్టి పౌడర్ కలిపి మంచిగా తొక్కుతున్నారు అనమాట, స్మూత్గా తొక్కుతున్నారు. సో ఇది థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు. సో దీంతోనే టోటల్గా ఫినిషింగ్ వర్క్ అనేది మనకు స్వామివారికి అయితే వస్తుంది. ఇక ఫినిషింగ్ వర్క్ అయిన వెంటనే మనకు ఒక 3-4 రోజులలో మనకి స్వామివారిది కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే స్వామివారిది మనకి ఇక్కడ పోస్టర్. అండ్ ఒక్కసారి మీకు లడ్డు చేయి కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంతకుముందు కొంచెం దూరం నుంచి అయితే క్లియర్గా అయితే కనిపించలేదు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు స్వామివారిది లడ్డు చేయి అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో చాలామంది నిన్న వేలు గురించి అయితే అడిగారు, వేలు పెట్టాలి అనేసి. సో ఇక్కడ పెట్టేసారు, క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఫస్టే పెట్టారు కదా, ఇంకా కొంచెం మీరు అనుకోవచ్చు మళ్ళీ కొంచెం వెరైటీగా ఉన్నాయి, వంకర ఉన్నాయి, కొంచెం వేలు బాగాలేవు అది అని అనొచ్చు. ఇది ఏంటంటే ఫినిషింగ్లో పోతుంది అనమాట, ఇక మొత్తం వెళ్ళిపోతుంది. సో స్టార్టింగ్ ఇట్లా అయితే ఉండదు, అంటే స్టార్టింగ్ ఇట్లనే ఉంటుంది, పోతరంగా వెళ్ళిపోతుంది. అండ్ లోపల నుంచి చూసుకుంటే మనకు వర్క్ అనేది చూడండి, చేతుల దగ్గర ఏ విధంగా అయితే చేస్తున్నారో. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, చేతుల దగ్గర లోపల మనకు వీణ దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుంది సెకండ్ లేయర్కి సంబంధించింది. సో వేలు అనేది ఇక పోతారంగా సెకండ్ లేయర్ మట్టి పెట్టేటప్పుడు, థర్డ్ లేయర్ పెట్టేటప్పుడు మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది ఇచ్చేటప్పుడు క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఖైరతాబాద్ గణేశన్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ ఈరోజు. సో మీకు అయితే ఈరోజు అప్డేట్స్ కనిపించకపోవచ్చు, ఎందుకంటే లోపలనే వర్క్స్ అయితే అవుతున్నాయి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.